సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. లష్కర్ వారం పేరిట భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు, పోలీసులు గట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు స్వామివారి నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. అయితే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వినబడుతున్నాయి. ముఖ్యంగా తాగునీటి సరఫరా లేకపోవడం, లిఫ్ట్ సౌకర్యం పనిచేయకపోవడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ నిర్వహణలోనూ నిర్లక్ష్యం వహించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వసతులు మెరుగుపరచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన కూడా ఫస్ట్ ఉండి ఇప్పుడే కూడా 1,15,00,000 వచ్చినాయి. మళ్ళీ రెండోసారి మొన్న ఉండి 22వ తారీఖు ఇప్పుడే కూడా 1,01,00,000 చిల్లర వచ్చినాయి. అదేవిధంగా భక్తులకు సంబంధించి ఆ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు అనుగుణంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. కొంత ఈ డ్రైనేజ్ వాటరు ప్రాబ్లం ఉంది విఐపి పార్కింగ్ దగ్గర. వాస్తవానికి కూడా మొన్న కొంత క్లీన్ చేసాం, అయినా కానీ అది ఫ్లో ఎక్కువైపోయింది. భక్తులు ఎక్కువయ్యారు కాబట్టి డ్రైనేజ్ లో ఫ్లో ఎక్కువైపోయి కొంచెం వాటర్ వస్తుంది. దాన్ని కూడా ఇవాళ ఆదివారం కాబట్టి ఫుల్ బిజీ ఉన్నది, భక్తులు ఉన్నారు కాబట్టి రేపు మండే అది జేసీబీ పెట్టి దాన్ని ఎట్లయితే రెక్టిఫై అవుతుందో అది కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా మిగతా కొన్ని మా దృష్టికి తీసుకొచ్చారు పాత్రికేయ మిత్రులు. రోజు ఉదయం 5 గంటల నుండే భక్తులు దర్శనాలకు బారులు తీరారు. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం ద్వారా భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మల్లికార్జున స్వామి వారి మొక్కులు తీసుకున్న అనంతరం కొండపైన ఎల్లమ్మ దగ్గరికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. నిన్న శనివారం రోజు ధూళి దర్శనం చేసుకొని ఈ రోజు ఉదయం మల్లికార్జున స్వామి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. సుమారు ఈ రోజు 50,000 మంది పైచిలకు భక్తులు స్వామివారిని ఒక ఆదివారం నాడే దర్శనం చేసుకుంటారు. రేపు ఉదయం పొద్దున స్వామివారి మొక్కులు తీసుకున్న అనంతరం కొండపోచం. మాకైతే కొమరవెల్లిలో మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మేము పోయినాక మాకు అన్ని శుభమే ఉంటాయి, అన్ని లాభాలే ఉంటాయి. మాకైతే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మెడికల్ పోయినాక ఏదో ఒకటి మంచి జరుగుతుంది, మంచిగా అవుతుంది. మేము పోయినసారి ఇల్లు కట్టుకోవాలనుకోలేదు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము. మా పాప పెళ్లి చేయాలనుకుంటున్నాం. మళ్ళీసారికి పాప పెళ్లి చేసి మా పాప నిన్ననే ఇక్కడికి వచ్చినాకనే డిగ్రీ పాస్ అయింది. ఇక్కడ వచ్చినాకనే రిజల్ట్ వచ్చింది కూడా. అది సంతోషం మాకు. ఇక్కడ ఏదైనా ఒకటి మాకు ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు మేము 10 ఇయర్ల నుండి 15 ఇయర్స్ నుండి వస్తున్నా. నాకు ప్రతి సంవత్సరం వచ్చినప్పటి నుండి నేను ఫస్ట్ ఇట్లా లేను. ఇప్పుడు మాత్రం నేను వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కసారి నాకు ఏదో ఒక రూపంలో మంచి చూపిస్తున్నాను నాకైతే.